బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణ రాష్ట్రంలో అద్భుత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత 35 ఏళ్లుగా కాంగ్రెస్తో పాటుగా ఇతర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ అక్కడ జరిగిన యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామి సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి ఈ సమావేశంలో భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి తాను భారతదేశంలోనే అత్యంత యువ ఉత్సాహవంతమైన విజయవంతమైన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. తెలంగాణ భౌగోళికంగా దేశం మధ్యలో ఉండడమే కాకుండా ఇక్కడ ఎటువంటి శాంతి భద్రత సమస్యలు లేవని, అద్భుతమైన వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఇండియన్ మార్కెట్కు గేట్వే లాంటిదని, ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ కంపెనీలకు ప్రధానంగా కేంద్రంగా ఎదిగిందన్నారు. అందువల్ల తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలని పిలుపునిచ్చారు.